ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల సమాచారంతో పాటు టూర్ ప్యాకేజ్ వివరాలు కూడా మీకు అందిస్తూ ఉంటామండి. ఈ వీడియోలో మనం కంచెర్ల టూర్స్ అండ్ ట్రావెల్స్ రమేష్ గారితో మనం ఉండడం జరిగింది. ఈ సంవత్సరం అమర్నాథ యాత్ర ప్యాకేజ్ గురించి, వాటి వివరాల గురించి మనకు తెలియజేయడానికి రమేష్ గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. రమేష్ గారిని అడిగి అసలు యాత్ర అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, టూర్ ప్యాకేజ్ ఎంత, ఏమేమి చూపించబోతున్నారు, సో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, తదితర విషయాలన్నీ కూడా అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, ఈ సంవత్సరం యాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అమర్నాథ్ యాత్ర మీరు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? సార్, ఈ సంవత్సరం జూలై 3వ తారీఖున యాత్ర ప్రారంభం అవుతుందండి. నాది కంచెల టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటంటే 11 రాత్రులు 12 రోజులు ప్యాకేజ్. ఓకే, 12 రోజులు. అవును సార్. నా ప్యాకేజ్లో ఏముంటాయంటే అమృత్సర్ ఉంటుంది, అంటే పంజాబ్ స్టేట్ ఉంటుంది, తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, తర్వాత జమ్మూ స్టేట్ ఉంటుంది, తర్వాత కాశ్మీర్ స్టేట్ ఉంటుంది. పంజాబ్లో వచ్చి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డర్, జలియానార్ బాగ్ చూసుకొని, హిమాచల్ ప్రదేశ్లో పంచమాతలు సార్. పంచమాతలు అంటే జ్వాలాముఖి, నైనాదేవి, చింతపూర్ణి, చాముండా, కాంగడా. ఓకే. తర్వాత జమ్మూ స్టేట్లో కాట్రా వైష్ణోదేవి, రఘునాథ్ టెంపుల్. ఇక్కడ మనం యాత్రా రిజిస్ట్రేషన్, హెల్త్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ కూడా జమ్మూ స్టేట్లోనే చేయించుకుంటామండి. ఓకే. త్రూ అమర్నాథ్ షరైన్ బోర్డు కొన్ని ఏరియాలు ఇస్తారు సార్, రిజిస్ట్రేషన్ పర్పస్కి, హెల్త్ సర్టిఫికేట్ పర్పస్కి. నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ సర్టిఫికేట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీలో ఈస్ట్ గోదావరిలో ఉన్నాం సార్. ఓకే. కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉంటారు, విజయవాడ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ స్పెసిఫిక్గా ఒక డాక్టర్ పేరు ఇస్తారండి. ఆ డాక్టర్ సంతకం ఉండాలి, ఆయన స్టాంప్ ఉండాలి, ఆ డాక్టర్ది నెంబర్ కూడా ఉంటుంది కదండి, ఆ గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ కూడా సీల్ ఉండాలన్నమాట అండి. సో ఇవన్నీ లేకుండా అందరూ డిఫరెంట్ ఏరియాలుగా ఉంటారు కదా, నేను వీళ్ళందరినీ కూడా జమ్మూలోనే రిజిస్ట్రేషన్స్ చేపిస్తాను. అక్కడ చేస్తారా? ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకంటే చాలా మందికి అమర్నాథ్ యాత్ర గురించి కొత్తగా వెళ్ళే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అదేవిధంగా ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు? ఒకవేళ మాకు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కాకినాడలో కానీ గుంటూరులో కానీ ఏదో అడ్రస్లు ఉంటాయి కదా డాక్టర్లు, మేము వెళ్ళి చేయించుకోవడం మాకు రాకపోతే మీరే డైరెక్ట్గా మా అందరికి కూడా చేసి పెడతారా? సార్, మేమే డైరెక్ట్గా చేపిస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓన్గా చేసుకుందాము అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ ఏరియా డిస్ట్రిక్ట్ ఏ జిల్లా అయితే ఉన్నారో ఆ జిల్లాకి ఏ డాక్టర్ ఉన్నారో మన ఆన్లైన్ వెబ్సైట్లో దొరికేస్తుంది. ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతుంది. ఆ డాక్టర్ దగ్గరే సంతకం పెట్టించుకోవాలి. మిగతా డాక్టర్స్తో సంబంధమే లేదు. ఇప్పుడు ఈ హెల్త్ సర్టిఫికేట్ అంటే ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ కానీ? ఏంటంటే సార్, మనం వెళ్తుంది 28,500 అడుగుల పైకి అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒంటిలో బాడీలో కానీ ఎటువంటి రాడ్లు ఉన్నాయా, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు అక్కడికి వెళ్ళాక శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమైనా పడతారా, ఓకే, అలాంటివన్నీ హెల్త్ సర్టిఫికేట్లో కంపల్సరీ రుజువు అవుతాయి అన్నమాట అండి. సో కంపల్సరీ కస్టమర్ ప్రతి ఒక్కడు కూడా హెల్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ. అంటే ఇప్పుడు హెల్త్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వరు? 70 సంవత్సరాలు తర్వాత వాళ్ళకి అమర్నాథ్ యాత్ర అలౌడ్ లేదు. 10 సంవత్సరాల ముందున్న వాళ్ళకి అమర్నాథ్ యాత్ర అలౌడ్ లేదు. 70 సంవత్సరాల దాకా ఇచ్చారంటే చాలా వరకు అందరూ కవర్ అయిపోతారు. 70 సంవత్సరాల వరకు ఉందండి. ఏంటంటే బాల్టాల్ నుంచి అప్ అండ్ డౌన్ 18-36 కిలోమీటర్లు. అదే పెహల్గాం నుంచి మనం గృహకి వెళ్ళి గృహ దగ్గర నుంచి మళ్ళీ బాల్టాల్ రావాలంటే 52 కిలోమీటర్లు. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా బాల్టాల్ టు బాల్టాల్ తీసుకెళ్తారు. ఎందుకంటే పెహల్గాం నుంచి అంటే 3 days పడుతుందండి. బాల్టాల్ నుంచి అయితే 1 dayలో వెళ్ళి వచ్చేస్తారు సార్. అది చాలా రిస్క్తో కూడుకున్న ప్రదేశం. అది ఏంటంటే మనం ఈ రోజు పెహల్గాంలో బయలుదేరితే రాత్రి శేషనాగులో స్టే చేయాలి. మళ్ళీ శేషనాగ్ దగ్గర నుంచి పంచటర్నీకి వెళ్తాం, పంచటర్నీ దగ్గర నుంచి గృహకి వెళ్తాం, మళ్ళీ గృహలో దర్శనం చేసుకుని స్వామివారిది బాల్టల్ మీదుగా మనం రివర్స్ వస్తాం అనమాట అండి. అది 3 days ప్రోగ్రామ్ అవుతుంది. అదే ఒకసారి కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అమర్నాథ్ యాత్రకు 2 మార్గాలు ఉంటాయండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 3 రోజుల యాత్ర అంటున్నారు, మళ్ళీ
ఒక రోజులో వచ్చేసాను కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అమర్నాథ్ యాత్రకి 2 రకాల దారులు ఉంటాయి. ఒకటి పెహల్గాం మీద వెళ్ళేది, 2 బాల్తాల్ మీద వెళ్ళేది. సాధారణంగా ట్రావెల్స్ వాళ్ళు అందరూ కూడా సార్ చెప్పినట్టుగా బాల్తాల్ మీద కానీ తీసుకువెళ్తారండి. ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మనం జమ్మూ స్టేట్లోనే హెల్త్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఏంటంటే యాత్ర రిజిస్ట్రేషను చేసుకుంటాము. అక్కడి నుంచి కాట్ర వైష్ణోదేవి చూస్తాం, రఘునాథ్ టెంపుల్ చూస్తామండి జమ్మూలో. కాశ్మీర్లో శ్రీనగర్లో డాల్ లేకు, శంకరాచార్య టెంపుల్, నెహ్రూ పార్క్, జ్యేష్ఠ మందిరము, కీరభవాని ఈ టెంపుల్స్ చూస్తాము. బాల్టాల్ మీదుగా అమర్నాథ్ దర్శనం చేసుకుని వస్తామండి. ఇదంతా ప్రోగ్రామ్ 11 nights 12 days అండి. ఓకే, ఈ నిజానికి అమర్నాథ్ యాత్రలో ఇవన్నీ కవర్ అయిపోతాయండి. వైష్ణోదేవి కానీ, అదేవిధంగా జ్వాలాముఖి అమ్మవారు కానీ. సో ఇవన్నీ కూడా మీకు అమర్నాథ్ యాత్రలో ఒక ప్యాకేజ్ కింద ఉండి మ్యాక్సిమం అన్ని గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు కదా. సో మ్యాక్సిమం ట్రావెల్స్ వాళ్ళందరూ కూడా అమర్నాథ్ యాత్ర అంటే ఇవన్నీ కూడా చూపిస్తుంటారు మీకు. సార్ ఇప్పుడు చాలామంది అడిగేది ఏమడుగుతుంటారంటే, ఇప్పుడు మీరు 12 రోజులని చెప్పారు కదా. సో మేము ఎక్కువ రోజులు ఉండవండి, మేము డైరెక్ట్గా ఏం చేస్తామంటే శ్రీనగర్కి డైరెక్ట్గా వచ్చేస్తాము. అక్కడి నుంచి మీరు ఏమన్నా మమ్మల్ని పికప్ చేసుకుంటారా, లేదంటే ఢిల్లీ వరకు మేము వచ్చేసి తర్వాత మీరు శ్రీనగర్ రండి, శ్రీనగర్ నుంచి రిటర్న్ అయిపోండి, నేను 4 days ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తానండి. మెయిన్ అదేనండి కావాల్సిన వాళ్ళు. అప్పుడు ఏంటంటే హెల్త్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా నేను ఆన్ ద వేలోనే బాల్టాల్లోనే చేపిస్తానండి. సో కాబట్టి మీకు ఎక్కువ టైం లేదు, మేము త్వరగా అయిపోలే యాత్ర అనుకుంటే 4 days ప్యాకేజ్ కూడా సార్ ఉందని చెప్తా ఉన్నారు. సో నా సలహా ఏంటంటే, చూసే వాళ్ళకి కింద ఆల్రెడీ మీకు రమేష్ గారి నెంబర్ మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి మీరు వాట్సాప్లో అమర్నాథ్ యాత్రను పెడితే ఆయన దగ్గర ఉన్న పాంప్లెట్స్ ఏవి ఉంటాయి మీకు పంపిస్తారు ఆయన. సో చక్కగా అవన్నీ చదువుకోండి. సో ఏ రోజు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్గా ఇస్తారు, ఆ టూర్ ప్యాకేజ్ అవన్నీ కూడా. సో తర్వాత మీరు మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా నెంబర్ నోట్ చేసుకుని ఒకసారి హాయ్ పెట్టేయండి సార్కి, పెడితే కనుక మీతో టచ్లో ఉంటారు. సార్ ఇంకొకటి, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను, మీ హిందూ టెంపుల్ గైడ్ ద్వారా వస్తే 1000 rupees తగ్గుతుంది అని చెప్పేసి. మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను, హిందూ టెంపుల్ గైడ్ ద్వారా వస్తే 1000 rupees డిస్కౌంట్ ఇస్తానండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళిలా ఉంటే నాకు కూడా మెసేజ్ చేయండి. సో సార్ ఎంతమందికి ఆ డిస్కౌంట్ ఇచ్చారో మనం తర్వాత ఒకసారి మన ఛానల్లోనే రివీల్ చేద్దాం. లాస్ట్ ఇయర్ మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం సార్. ఏంటంటే చెక్ ఇన్ అయ్యే టైంకి మేము వెళ్ళకపోయాం, గేట్లు మూసేశారు. అందుకని చెప్పి మేము శ్రీనగర్లో ఒక రోజు స్టే చేయవలసి వచ్చింది, బాల్టాల్లో ఒక రోజు స్టే చేయవలసి వచ్చింది. బాల్టాల్లో కూడా. సో మాకు 3 రోజులు పట్టింది అమర్నాథ్ దర్శనం. ఈసారి ఏంటంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా విత్ ఇన్ 1 dayలోనే పూజ చేసుకుని వద్దామని నేను అంతా ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే అక్కడ అమర్నాథ్ యాత్ర అనేది ఎవరి చేతిలో ఉండదు కాబట్టి మ్యాక్సిమం మన ప్రయత్నం మనం చేసుకోవడమేనండి. చాలా ఇది ఏంటంటే అండి, లాస్ట్ ఇయర్ ఏంటంటే 70 సంవత్సరాల లోపల వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆయన నాకు ఆధార్ కార్డ్ పెట్టినప్పుడు 70 yearsకి 2 months పెరుగుతుందండి. మేము ఆధార్ కార్డ్ తీసుకున్నప్పుడే చెప్పాం, సార్ మీరు రావడానికి అవ్వదండి అన్ని. బట్ ఆయన ఏమన్నారంటే, మేము వస్తామండి, నేను మానస్ సరోవర్ చూశాను, కేదార్నాథ్ చూశాను, అన్నీ చూశాను, ఓన్లీ అమర్నాథ్ ఈశ్వరుని చూడలేదు అంటే ఆ రోజునే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వల్ల మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే 70 సంవత్సరాల లోపల అంటూ అక్కడ అక్కడ కాశ్మీర్లో చాలా టైట్గా ఉంటుంది పొజిషన్. ఏంటంటే ఏ రికమెండేషన్స్ కూడా తీసుకోరండి. బట్ ఏంటంటే ఆయన హెల్త్ బాగుంది, ఆయన ఒక్క మెడిసిన్ కూడా వేసుకోవట్లేదు స్టిల్ నౌ. ఆయన రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ని మళ్ళీ 3 సార్లు హెల్త్ సర్టిఫికేట్ చేపిస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తే కానీ ఆయన వెళ్ళడానికి అవ్వలేదు. దాని గురించి మేము 2 days చాలా ఇబ్బంది పడ్డాం, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాం. సో దయవుంచి 70 years లోపల ఉన్న వాళ్ళకే మేము ఈసారి మాత్రం తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మెయిన్ ఈ అక్కడ ఖర్చులు, ఇప్పుడు హెలికాప్టర్ ఖర్చు కానీ లేదంటే గుర్రాలు కానీ డోరీలు కానీ సుమారుగా ఎంత ఉంటాయి? ఇప్పుడు ఎందుకంటే చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు అమర్నాథ్ వెళ్ళాలంటే హెలికాప్టర్ బుక్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు చేస్తారా, మేము చేసుకోవాలా, ఇప్పుడు చేసేలా ఉంటే ఎంత రేట్ ఉంటుందని అడుగుతుంటారు కదా. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్? ఇది జూలై 3వ తారీఖున మన యాత్ర షరైన్ బోర్డు రిలీజ్ చేసింది. అంటే మనకి జూన్లో రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెనింగ్ అవుతాయి. మనకి జూన్ మిడిల్లో
సెకండ్ వీక్ తర్వాత ఈ హెలికాప్టర్ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అప్పటికి మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి సార్. హెలికాప్టర్ ఉన్న వాళ్ళు కావాలన్న వాళ్ళకి యాత్ర రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ డాక్టరు సైన్ ఉండాలి. అదేంటంటే త్రూ యూనియన్ బ్యాంక్ అయినా అవ్వచ్చు, స్టేట్ బ్యాంక్ అయినా అవ్వచ్చు, నెక్స్ట్ కాశ్మీర్ బ్యాంక్ అయినా అవ్వచ్చు. ఏంటి బ్యాంకులు రిజిస్ట్రేషన్ కి మనం అమౌంట్ అక్కడ పే చేయాలి సార్. వాళ్ళే మనకి అవును, వాళ్ళే మనకి స్లాట్ కూడా ఇస్తారు. మీకు ఈ రోజు వచ్చిందండి స్లాట్ అని చెప్పేసి. అది పెద్ద ప్రాసెస్ అండి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బాడీలో ఏ ఉన్నాయా ఏంటి అన్నది, ఆ టెస్ట్ కావాలి, ఈ టెస్ట్ కావాలి, పొద్దుట వెళ్తే సాయంత్రం రమ్మంటారు, రేపు వెళ్తే ఎల్లుండి రమ్మంటారు. ఇలాగ 1 వీక్ ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనం అక్కడ ఆన్ ద స్పాట్ చేపిస్తాం అనమాట అండి, ఈ ఇబ్బంది లేకుండా. మనకి గుర్రానికి అప్ అండ్ డౌన్ 36 కిలోమీటర్లకి 5,500 రూపాయలు బాల్టాల్లో తీసుకుంటారు సార్. అదే డోలీ అయితే 17,050 రూపాయలు గవర్నమెంట్ రేట్ అండి. ఇవన్నీ 17,050 రూపాయలు తీసుకెళ్తే మన టెంట్ దగ్గరికి వస్తారు, మన టెంట్ దగ్గర దింపుతారు అనమాట అండి. ఉదయం బయలుదేరితే రాత్రి వచ్చేస్తారు. వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చులు ఏమవుతాయంటే రిజిస్ట్రేషన్ పర్పస్కి, ఇన్సూరెన్స్ పర్పస్కి మినిమం 800 నుంచి 1000 రూపీస్ అవుతుంది సార్. మనం ఎక్కడైనా కట్టవలసింది అది. మీరు ఈవెన్ మీ స్టేట్లో, మీ డిస్ట్రిక్ట్లో ఏ హాస్పిటల్లో చేయాలన్నా అది కంపల్సరీ కట్టాలి. మేము జమ్మూలో మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నా కంపల్సరీ మేమేనే కట్టాలి. అదే అండి. ఓకేనండి, చాలా వరకు వింటున్నారు కదా అవన్నీ కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి మీరు డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసే ముందుగా మీరు మెసేజ్ పెడితే కనుక సారే మీకు ఆ పాంప్లెట్ పంపిస్తారు, ఆ వివరాలన్నీ చెప్తారు. సో ఆ రేట్లు అవన్నీ మీరు చూసుకుందరు. కానీ ఎందుకంటే మీరు రేట్ చెప్తారా లేదంటే ఎవరికి వాళ్ళు డిస్టెన్స్? నాది 11 రాత్రులు 12 రోజులకి 36,000 రూపాయల ప్యాకేజ్ అండి. 36,000. మీ యూట్యూబ్ ద్వారా వచ్చినందుకు, హిందూ ఛానల్ గైడ్ ద్వారా వచ్చినందుకు 1000 రూపాయలు తగ్గుతుంది. 35,000 రూపాయలు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ మాత్రమే. మీ ఇంటర్వ్యూ టికెట్స్ కానీ, మీ హెల్త్ సర్టిఫికెట్స్ కానీ, మీ గుర్రాలకు కానీ, మీ రోప్వే టికెట్లు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన కొంతమంది డోలీ ఎక్కుతారు. అవును సార్, ఎందుకంటే కాట్రా వైష్ణోదేవి ఉంది సార్. అప్ అండ్ డౌన్ మనకి హెలికాప్టర్ అయితే 4,000 రూపాయలు అవుతుందండి. అదేంటంటే 2 months బిఫోర్ కంపల్సరీ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జూలై 3వ తారీఖుని అమర్నాథ్ యాత్ర అంటే మనం జూలై 1st వీక్ లో కంపల్సరీ జమ్మూలోనే ఉంటాం. మనం జూన్ నెలాఖరికి హెలికాప్టర్ కావాలనుకుంటే మనం ఏప్రిల్ నెలాఖరికి బుక్ చేసుకోవాలి. ఇది మార్చ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కి మనం బుక్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం గల కారణం ఏంటంటే ఇప్పటి నుంచి వీడియో చూస్తే వీళ్ళకి అందుబాటులో ఉంటామన్న ఉద్దేశంతో నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సరే. అవును, ఈ ప్యాకేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? నాది ఢిల్లీ టు ఢిల్లీ అండి ప్యాకేజ్. డైరెక్ట్ ఢిల్లీ. వీళ్ళందరినీ కూడా అంటే నాకు డిఫరెంట్ ఏరియాల నుంచి బుక్ అవుతారు సార్. హైదరాబాద్ నుంచి బుక్ అయిన వాళ్ళని రాజధాని మీదకే వచ్చేస్తారు, రాజధాని ట్రైన్ ఎక్కుతారు. లేదా ముందు రోజు బయలుదేరి లింక్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, నిజాముద్దీన్ దిగుతారు అనమాట. లేదా ముందు రోజు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, ఈ రోజు దిగుతారు, ఈ రోజు అంతా ఉంటారు, రేపు నాతో యాడ్ అవుతారు. అందరూ డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు, మన వైజాగ్ నుంచి వస్తారు, తిరుపతి నుంచి వస్తారు. అందరూ డిఫరెంట్. అందరూ నేను ఢిల్లీలో క్లబ్ చేసుకుంటాను సార్. ఢిల్లీ నుంచి ఢిల్లీకి నా ప్యాకేజ్. సో ఇందాక నుంచి వింటానే ఉన్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడండి. ఒకసారి మీరు పేమెంట్ అంటే చేసిన తర్వాత నాకు ఒకసారి మీరు ఆ మెసేజ్ చేయండి. సో సార్కి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే ప్రత్యేకించి ఆ రేటు తగ్గించినందుకు, ఎంతమంది తగ్గించారు ఆ రేట్ అని మనం వేరే వీడియోలో కలుసుకున్నప్పుడు లాస్ట్ టైం వీడియో చేసుకున్నాం కదండి ఇంతమంది తగ్గించారని మనం చెప్పడానికి ఉంటుంది. చాలా సంతోషం సార్. ఈ యాత్ర కూడా చక్కగా చేసి మా వాళ్ళందరినీ చక్కగా తీసుకొస్తారని కోరుకుంటున్నాం. మాకు కూడా 2 ఫొటోస్ ఉండాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మన అప్లికేషన్ కి. ఉన్నది చెప్పండి కొంచెం, వాళ్ళకి ఏం పంపించాలి? నాకు ఏమేమి కావాలంటే ఫస్ట్ నాకు ఆధార్ కార్డు ఇచ్చి బుకింగ్ చేసుకుంటారు. మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు, మీ యాత్రకి వచ్చినప్పుడు మేము ఢిల్లీలోనే మీకు ఒక ఫైల్ అన్నది ఇస్తాం. దాంట్లోనే అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. దాంట్లోనే మీ పుట్టుమచ్చ రాస్తాం, మీ అడ్రస్ రాస్తాం, మీ ఫోన్ నెంబర్ రాస్తాం. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే
అక్కడ మన ప్రీపెయిడ్ నెంబర్స్ పనిచేయవండి. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో పోస్ట్ పెయిడే పనిచేస్తుంది. మీకు అక్కడ కావాలంటే నేను జమ్మూలో సిమ్ కార్డ్ తీసుకోవచ్చు, యూజ్ అండ్ త్రో మేము ఏర్పాటు చేస్తాం. అది కూడా ఓకే, కమ్యూనికేషన్కి ప్రాబ్లం ఉండకూడదండి. ఇవన్నీ మేము చెప్తాము. మాకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, నెక్స్ట్ మీరు ఎన్ని డ్రెస్సులు తెచ్చుకోవాలో చెప్తాము. నెక్స్ట్ మీరు మంకీ క్యాప్ తెచ్చుకోవాలి, గ్లౌజులు తెచ్చుకోవాలి, రెయిన్ కోట్ తెచ్చుకోవాలి, జర్కిన్ తెచ్చుకోవాలి, సాక్స్ తెచ్చుకోవాలి, షూస్ తెచ్చుకోవాలి. ఇవన్నీ మేము నా బ్రోచర్తో పాటు నేను పంపిస్తాను. బుకింగ్తో పాటు నేను చెప్తాను. ఎక్కడ ఏమేమి ఖర్చులు అవుతాయో కూడా చెప్పే నేను బుక్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ.